ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో ఏంటి అనుకుంటున్నారో, సో టుమారో అయితే అమ్మవారికి ఒడి బియ్యం తీసుకెళ్ళాలి అనమాట. సో అన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళాలి. సో ఇక్కడ టెంకాయలు, అమ్మవారికి చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చీర, జాకెట్ గుడ్డలు, సో ఒడిబియ్యంకి కావాల్సినవన్నీ సో ఇందులో ఉన్నాయన్నమాట. పసుపు, కుంకుమ, గాజులు మనం ఇంట్లో ఎలా పోసుకుంటామో సో అన్నీ అలాగే ఉన్నాయి. మా అమ్మ అయితే ఇప్పుడు పోగునులు కూడా ఇలా చేసింది అన్నమాట అమ్మవారికి. సో ఫైనల్గా ఒడిబియ్యం అయితే ఇవి అన్నమాట. సో ఇంకా ఊదిగడ్డలు, అది పులహారానికి. సో అమ్మవారికి ఒడిబియ్యం అయితే ఇవి అన్నమాట. ఇక్కడైతే బియ్యం పోసాము. సో గిన్నెల్లో తీసుకుపోవచ్చు, కానీ ఇబ్బంది అవుతుందని ఇలా అయితే అన్నీ ఇంకా సర్దుకోవాలి. సో ఇంకా ఆకులకైతే అభిషేకానికి అరటిపళ్ళు, ఆకులు, పూజకి చక్కెర వచ్చేసి అన్నీ అనమాట. సో ఫైనల్గా ఇది మా ఆయన అయితే అక్కడ హారం అయితే కుడుతున్నారు. ఒకసారి చూపి మా హారం చూపివా. నిమ్మకాయల హారం అయితే కుట్టేశారు ఇలాగా. ఓకే, సో రెండు కుట్టేశారు. మా అమ్మ చూపిస్తుంది. సో రెండు అలా కుట్టడం జరిగింది. సో పూలు అయితే కుట్టాలి. సో అమ్మవారికి ఏమేమి కావాలంటే పసుపు, కుంకుమ, గాజులు, చీర, సో అన్నీ పెట్టేశాము. సో నెక్స్ట్ వీడియోలో రేపు అమ్మవారికి ఎలా వీడియో చేసాము ఎలా అన్నది టుమారో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజైతే చూడండి పులహారము. సో ఫైనల్గా ఆకులు కూడా ఆకుపూజ చేపియాలని అభిషేకానికి పాలు, పెరుగు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. చీర మాత్రం చాలా బాగుంది అమ్మవారికి. సో ఆల్ ఆఫ్ యూ అందరికీ బాయ్ అండి.